ఏపీ లిక్కర్ స్కామ్పై పీసీసీ చీఫ్ షర్మిల చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పలు విషయాలపై స్పందిస్తోన్న షర్మిల లిక్కర్ స్కామ్పై ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు ముఖ్యమంత్రి చంద్రబాబును రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం స్కామ్ కేవలం 3,500 కోట్లకే పరిమితం కాదన్న షర్మిల అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన 1,00,000 కోట్ల విక్రయాలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తన అన్న వైసీపీ అధినేత జగన్ మరింత ఇబ్బంది పెట్టేలా షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. లిక్కర్ స్కామ్పై తొలిసారి స్పందించిన షర్మిల గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్పై మీడియాతో మాట్లాడిన పీసీసీ అధ్యక్షురాలు ప్రస్తుతం జరుగుతున్న విచారణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కామ్పై సిట్ దర్యాప్తు కొన్ని అంశాలకే పరిమితమైందని షర్మిల ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుందని అభివర్ణించారు. సిట్ దర్యాప్తు అంతా డిస్టిలరీల చుట్టూనే సాగుతోందన్న షర్మిల కమిషన్లు, బెదిరింపులు, కిక్ బ్యాగ్స్ మాత్రమే కాదని డిస్టిలరీల నుంచి వినియోగదారుల వరకు మద్యం చేరడం మొత్తం కుంభకోణమే అన్నారు. మద్యం స్కామ్లో కేవలం 3,500 కోట్లు మాత్రమే అవినీతి జరగలేదని, దాదాపు 1,00,000 కోట్ల వరకు చేతులు మారినట్టు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి ఏపీ లిక్కర్ స్కామ్లో చోటు చేసుకుందని షర్మిల ఆరోపించారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం విక్రయించడం కేవలం మన రాష్ట్రంలోని అమలు చేశారని దుయ్యబట్టారు. ఇది చాలా తీవ్ర ఆర్థిక నేరంగా చెప్పిన షర్మిల అనధికార అమ్మకాల కోసమే డిజిటల్ పేమెంట్లు అనుమతించలేదని ఆరోపించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను భారీగా విక్రయించారని, అనధికార మద్యం అమ్మి 1,000 కోట్లు దోచేశారని విమర్శించారు. లిక్కర్ స్కామ్పై అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం ఇచ్చారని, 1,00,000 కోట్ల మద్యం అమ్మితే కేవలం 600 కోట్లు డిజిటల్ పేమెంట్లు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన 99,000 కోట్లు ఏమయ్యాయో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.